హలో అండి అందరికీ. ఈ దోశ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేయండి. బయట తిన్న వాటిలాగా ఉంటాయి. ఇది ప్రాసెస్లోకి వెళ్తే 1 కప్పు మినపగుళ్ళకు 3 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను, ఇంకొక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకోండి. ఇలా వేసుకున్న వాటిని 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టండి. నానాక మంచిగా క్లీన్ చేసుకొని మిక్సీ వేసే ముందు కొన్ని అటుకులను నానబెట్టి వేస్తే బ్యాటర్ బాగా వస్తుంది. అలా ఓవర్ నైట్ వదిలేయండి. బాగా పులిసిన పిండిని మీకు ఎలా నచ్చితే, బయట క్రిస్పీగా రావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసి, లేక లోపల మెత్తగా రావాలంటే కొద్దిగా వాటర్ తక్కువ వేస్తే దోశలు చాలా బాగా వస్తాయి. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.